దాహం తీరని జీవితం నుండి దేవుని సాక్షిగా సమరీయ స్త్రీ రూపాంతరం. ఆమె అంతరింగక దాహం, ఒంటరితనం మరియు సజీవ సాక్ష్యం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు మనము సమరీయ స్త్రీ జీవజలము అనే అంశాన్ని చాలా లోతుగా ఆచరణాత్మకంగా స్ఫూర్తిదాయకంగా ధ్యానించుకుందాం. దాహంతో వచ్చెను సమరియ స్త్రీ నీటి కోసం, జీవజలమిచ్చే యేసయ్య ఎదుట నిలిచెను. నీవెరు అని ఆమె సందేహంతో అడిగెను. జీవజలమిచ్చువాడిని ప్రభువు పలికెను. గుండెలో దాగిన బాధలన్నీ వెలుగు. అసలు ఎండగా ఉన్నప్పుడు అందరూ నీడలో ఉండాలని చూస్తారు. మరి మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సమరీయ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. ఎందుకు? ఆమె లోకానికి భయపడా లేక తన అంతరంగానికి భయపడా? అంతరంగ దాహాన్ని తీర్చేది క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన పాదాల చెంతకు వస్తే మన అంతరంగ దాహం తీరుస్తుంది. 5 భర్తలతో తీరని దాహం యేసు చెప్పిన ఒక్క మాటతో ఏ విధంగా ఆమె అంతరంగ దాహం తీరిందో ఈరోజు ఈ వీడియోలో ధ్యానించుకుందాం. లోకం నిన్ను అసహించుకొని వదిలివేయవచ్చు, కానీ యేసు నిన్ను వెతుక్కుంటూ ఎండలో కూడా వస్తాడు. ఆయనకు నీ దాహం తెలుసు. ఈ తపస్కాలంలో నీవు లోకాన్ని బావిలాగా వాడుకుంటున్నావా? ఎన్నిసార్లు తోడినా మళ్ళీ దాహం వేసే పాపపు బావిని వదిలి యేసు ఇచ్చే ఊట దగ్గరకు రావచ్చు కదా. నీవు బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్తే బావి దగ్గర నీ కోసం జీవజలమైన క్రీస్తు వేచి ఉన్నారు. నీవు అడిగితే ఆయన ఇచ్చేది తాత్కాలిక ఉపశమనం కాదు, నిత్య జీవపు ఊట. తప్పు చేస్తున్నాను అని అపరాధ భావముతో చీకటిలో దాక్కునే సమయం చాలు, ఇక బయటికి రా. సత్యమైన వెలుగు యేసు ముందు నిలబడితేనే నీ జీవితం వెలుగుతుంది. ఒప్పుకోలు వచ్చి చూడండి. నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రమ్ము అని యేసు అడిగినప్పుడు ఆమె తన జీవితాన్ని ఒప్పుకుంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసు ఆమెను తక్కువ చేయటానికి కాదు, ఆమెను స్వస్థపరచటానికి ఆమె గతాన్ని గుర్తు చేశారు. తపస్కాలం అంటే మన గాయాలను దేవుని ముందు ఎరుకపరచటం. దేవుడు నీ గతాన్ని చూచి తీర్పు తీర్చడు, నీ వర్తమానాన్ని మార్చి నీ భవిష్యత్తును సాక్ష్యంగా మలుస్తాడు. నీలో ఉన్న ముసుగులు తీసివేయి, నటనా జీవితాన్ని పక్కన పెట్టు, ఆయన ముందు నీవుగా నిలబడు. శారీరక దాహం తీర్చుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది సమరీయ స్త్రీ. ఒక ఆత్మను రక్షించాలనే తపనతో ముందుగానే బావి దగ్గర కూర్చున్నాడు యేసుక్రీస్తు. యేసును కనుగొన్న వెంటనే నీళ్ల జారీని విడిచిపెట్టి వెళ్ళింది సమరీయ స్త్రీ. మన పాప దాహం తీర్చడానికి సిలువపై యేసు దప్పిక కొనుచున్నాను తన బాధను వ్యక్తం చేశారు. మరి నీవు కూడా నీతో ఉన్న జారీని, నీతో ఉన్న బలహీనతలను విడిచిపెట్టవా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని వచ్చి చూడండి అని ప్రజలందరినీ యేసు యొద్దకు చేర్చింది సమరీయ స్త్రీ. నేనే మార్గం, సత్యం, జీవం అని నిరూపించి నన్ను అనుసరించండి అని ఆహ్వానం పలుకుతున్నారు క్రీస్తు. సమరీయ స్త్రీ వలె ప్రజలను యేసు యొద్దకు నడిపిస్తున్నావా? ఆమె నీళ్ల జారిని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. నీవు యేసును కనుగొన్న తర్వాత కూడా ఇంకా పాత పాపపు జారీని పట్టుకొని వేలాడుతున్నావా? మొదట ఆమె యేసును ఒక యూదుడు అంది, తర్వాత అయ్యా అన్నది, ఆపై ప్రవక్త అంది, చివరకు మెస్సయ్య అని గుర్తించింది. నీ ఆత్మీయ ప్రయాణంలో యేసు నీకు ఎవరు? అంచెలంచెలుగా ఎదుగుచున్నావా లేక ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావా? ప్రార్థన. ప్రభువా, సమరీయ స్త్రీ వలె నా అంతరంగ దాహాన్ని గుర్తించేలా చేయి. లోకపు బావుల దగ్గర సమయం వృధా చేయకుండా నీవు ఇచ్చే జీవజలముతో నా హృదయాన్ని నింపుము.
నా అవమానములను నీవు సాక్ష్యంగా మార్చుమని బతిమాలు కొనుచున్నాము. మేము సమరయ స్త్రీ వలె అనేక మందికి సాక్షిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా అంతరంగ హృదయాన్ని పరిశుద్ధపరచి మేము మీకు అతి సన్నిహితంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సమరయ స్త్రీకి ఇచ్చిన జలమును నాకును అనుగ్రహించుము. సమరయ స్త్రీ వలె నేను కూడా సాక్షి జీవితం జీవించా. సమరయ స్త్రీ వలె నన్ను కూడా దీవించుము. సమరయ స్త్రీ వలె నా తప్పులను కూడా క్షమించుము.